మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షక మహాశయులకు నమస్కారం, శుభాశీస్సులు. ఈ జూన్ నెలలో మేషాది 12 రాశుల వారికి గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అయితే ఈ జూన్ మాసంలో కొన్ని ముఖ్యమైన పర్వదినములు ఉన్నాయి. ముందుగా వాటి గురించి తెలుసుకొని తర్వాత మనము రాశి ఫలాల్లోకి ప్రవేశిద్దాం. ఈ అమావాస్య తర్వాత మనకి ఈ అధిక జ్యేష్ఠ మాసము అనేది ముగుస్తుంది. 16వ తేదీ నుండి మనకు నిజ జ్యేష్ఠ మాసం మొదలవుతుంది. ఈ 16వ తేదీ తెల్లారి 17వ తేదీ నుండి మనకు మామూలుగా సాధారణంగానే గృహప్రవేశ ముహూర్తాలు, వివాహాది శుభకార్యములకు సంబంధించిన ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. అలాగే ఈ మనకి ఇంకొక పర్వదినాలు కూడా ఉన్నాయి, కాకపోతే ఇవి చాలా ముఖ్యమైనవి. అలాగే వట సావిత్రి వ్రతం కూడా ఉంది మనకి పౌర్ణమి రోజు. బహుశా అది 29వ తేదీ, జూన్ 29 అనుకుంటున్నాను. పౌర్ణమి రోజు మనకి వట సావిత్రి వ్రతం కూడా ఉంది. ఈ విధంగా ఈ జూన్ మాసంలో మనకు చాలా పర్వదినాలు వస్తున్నాయి. విష్ణుమూర్తికి సంబంధించినవి, అమ్మవారికి సంబంధించినవి, శివుడికి సంబంధించినవి. చాలా చక్కగా ఈ మాసాన్ని వినియోగించుకుందాం. మనందరము భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడిని ఆరాధిద్దాము, యోగక్షేమములను పొందుదాము, ఆరోగ్యములను పొందుదాము. ఇక ఈ మాసము, ఈ జూన్ మాసంలో ద్వాదశాది రాశుల వారికి, మేషాది 12 రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ 12 రాశుల వారు గమనించదగ్గ విషయం ఏంటంటే, ఏదైనా నేను చెప్తున్నాను అంటే అది రాశిని బేస్ చేసుకొని చెప్తున్నాను. అందరికీ ఇది సూటిగా తగులుతుంది అని కండిషన్ ఏమీ లేదు. ఎందుకంటే వారి వారి జన్మ లగ్నములను బట్టి కొన్ని ఫలితాలు మారుతుంటాయి. కాకపోతే ఇప్పుడు నేను చెప్తున్నది జన్మ రాశిని ఆధారం చేసుకొని, కాబట్టి ఇప్పుడు 1,00,000 మంది ఒక రాశిలో ఉంటే 1,00,000 మందికి సూటిగా తగులుతాయని ఏమీ రూల్ లేదు. వారి వారి జన్మ లగ్నములను బట్టి ఫలితాలు కొంచెం అటు ఇటుగా మారుతూ ఉండొచ్చు. ఇది ప్రేక్షకులు గమనించగలరు. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి జాతకులకు ఈ మాసంలో గురువు 2వ భావంలోకి, తమ రాశి నుండి 2వ భావంలోనికి మారుతున్నాడు. అలాగే ప్రధాన గ్రహములైన శని 10వ ఇంట్లో, రాహువు 9వ ఇంట్లో, కేతువు 3వ ఇంట్లో ఉంటారు. ఈ విధమైన, అలాగే మిగిలిన గ్రహాలు మారుతూ ఉంటాయి అనుకోండి. అయితే ఈ విధమైన సంచారాన్ని మనము పరిశీలిస్తే గనక ఈ మిథున రాశి జాతకులకు చాలా రోజులుగా ఆగిపోయి ఉన్న పనులు అనేవి ముందుకు కదులుతాయి. ఇప్పటివరకు ఆబ్స్టకిల్ ఆగుతూ ఉన్నాయి పనులు, ఏదో ఒక కారణం వల్ల అవి క్లియర్ అవుతాయి. పనులు సక్సెస్ఫుల్ గా ముగింపబడతాయి. అలాగే ఆర్థిక పరమైన వెసులుబాటు అనేది చాలా చక్కగా కనబడుతుంది. ఏ పని చేసినా అది సక్సెస్ వైపు వెళుతుంది. ఇది కొంచెం పాజిటివ్ విషయము మిథున రాశి జాతకులకు. అలాగే ఇక్కడ మనము శని, రాహువులను, కేతువును కూడా పరిశీలిస్తే గనక మనము అంటే ఇక్కడ మిథున రాశి జాతకులు, ఈ మిథున రాశి జాతకులు చాలా తీవ్రమైన, కఠోరమైన శ్రమ చేయాలి. మనము భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని దానికి సంబంధించిన ఒక ప్లాన్ వేసుకొని దానికి అనుగుణంగా తీవ్రమైన, కఠోరమైన శ్రమ చేయాలి. ఈ గ్రహ స్థితి దీన్ని సూచిస్తుంది. ఆ విధంగా చేస్తే కనుక భవిష్యత్తు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, విజయవంతంగా ఉంటుంది. మిథున రాశి వారి రాశి జాతకులకు రాబోయే సంవత్సర కాలం కూడా
బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ విధంగా ప్రీ ప్లాన్డ్ గా ముందుకు వెళితే గనక. ఇక ఈ మిథున రాశి జాతకులకు కుటుంబ సౌఖ్యం అనేది ఉంటుంది ఈ మాసంలో. కుటుంబ సౌఖ్యంతో పాటు ఆరోగ్యం కూడా చాలా చక్కగా సహకరిస్తోంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులకు ఈ మాసంలో చాలా చక్కగా ఉంటుంది. చేస్తున్న పనులు ఏవైతే ఉంటాయో, ప్రాజెక్టులే అనుకోండి, పనులే అనుకోండి, సకాలంలో పూర్తి అవుతాయి. కొత్త ప్రాజెక్టులు, కొత్త పనులు అనేవి అందుతాయి చేతికి. ఈ విధంగా చూసుకున్నా కూడా ఈ మిథున రాశి జాతకులకు అనుకూలంగా కనబడుతుంది ఈ జూన్ మాసము. కాకపోతే నేను ఇంతకు ముందే చెప్పినట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు అయిపోతున్నాయి కదా పనులు, ఒక 2 గంటలు కష్టపడితే ఈ రోజు టార్గెట్ అయిపోతుంది, లేదా ఒక వారం రోజులు కష్టపడితే ఈ నెలకు సంబంధించిన పని అయిపోతుంది అని అనుకొని, అంటే గ్రహస్థితుల వల్ల ఇలా అవుతుంది. అది అలా అనుకొని మిగిలిన టైం అంతా వృధా చేయకండి. ఆ మిగిలిన టైంలో కఠోర శ్రమ, కఠోర సాధన చేయండి. దేనికి సంబంధించి? భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని. ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం సానుకూలంగా ఉండాలంటే ఇప్పుడు గ్రహాలు మీకు సహకరిస్తున్నాయి కాబట్టి ఆ మిగిలిన సమయంలో మీరు ఫ్యూచర్ ని దృష్టిలో ఉంచుకొని కష్టపడండి. ఇది మిథున రాశి జాతకులకు ముఖ్య సూచన. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఉంటుంది. తోడపుట్టిన వాళ్ళతో కూడా చక్కటి అనుబంధాలు అనేవి ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో కూడా సక్సెస్ అనేది కనబడుతుంది. ఆరోగ్యం విషయంలో కూడా పెద్దగా చికాకులు అయితే ఏం కనబడట్లేదు. ఏమైనా లాంగ్ లాస్టింగ్ పాతవి ఏవైనా ఉంటే అవి కంటిన్యూ అవుతాయేమో తప్ప కొత్తగా రావటము లేదా కొత్తగా పెద్దగా ఇబ్బంది పెట్టేవి రావటం అలాంటివి అయితే ఏం కనబడట్లేదు. ఇవి ఆల్రెడీ ఉన్నవి కూడా కంట్రోల్లో ఉంటాయి. ఈ మిథున రాశి జాతకులకు మొత్తంగా చూసుకుంటే ఈ మాసము అనుకూలంగా కనబడుతుంది. ఈ మిథున రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు ఈ మాసంలో ఏవైనా కొత్త ప్రయోగాలు ఏమైనా చేయాలనుకున్నా కూడా, లేదా కొత్త కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా, ప్రయోగము అంటే నేను హయ్యర్ లెవెల్ స్టూడెంట్స్ గురించి చెప్పాను, పిహెచ్డి స్టూడెంట్స్, స్కాలర్స్ గురించి, వారి గురించి మాట్లాడాను. ఏదైనా కొత్తవి చేయాలి అనుకుంటే, లేదా కొత్త ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఏదైనా చేయాలి అనుకుంటే కనుక ఈ మాసము చాలా అనుకూలమైన మాసము. కాబట్టి సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. ఈ మిథున రాశి జాతకులకు ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని విధాలుగా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా, ప్రొఫెషనల్ గా, వృత్తి ఉద్యోగ విషయాల్లో కూడా, వ్యాపార విషయాల్లో కూడా అనుకూలంగా ఉంది. విద్యార్థులకు కూడా సానుకూలంగా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ మిథున రాశి జాతకులు ఈ వారము శివారాధన, ఈ వారం కాదు ఈ మాసం మొత్తం కూడా శివారాధన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు.